అందరికీ నమస్కారం। ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ డబ్బిచ్చి అమ్మేస్తున్నాం। రచయిత డాక్టర్ సోమిరెడ్డి జయప్రద గారు। ఇక కథలోకి వెళితే, అమ్మ మంచం మీద ముడుచుకొని పడుకొని దగ్గుతున్న వైశాలి కళ్ళు మెరిశాయి। హఠాత్తుగా కొన్ని టన్నుల బలం తన శరీరంలోకి వచ్చినట్లయి చటుక్కున లేచి కూర్చుందామె। ఎంతకాలమైంది సాహితిని చూసి? క్షణంలో ఆమె లెక్కలు కట్టుకుంది। 2 ఏళ్ల 9 నెలల 10 రోజులైంది। 11వ రోజు లెక్కబెట్టకముందే సాహితి తన ఇంటికొచ్చింది। అమ్మ ఒంట్లో బాగాలేదా? తల్లి దగ్గరకొచ్చింది సాహితి। వెనకనే నిల్చుండిపోయాడు సాహితి భర్త సాకేత్। అతనికి గిల్టీగా ఉంది। ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు అడిగినా పుట్టింటికి పంపని భార్యను ఈరోజు తీసుకొచ్చాడు। అత్తగారు చేసిన పొరపాటుకు ఈ విధంగా తను ఆమెను శిక్షిస్తున్నాను అనుకున్నాడు। కానీ ఈరోజు ఆమె అవసరం, కేవలం ఆమె అవసరం మాత్రమే తనకొస్తుందనుకోలేదు। అన్ని రోజులు తనవే అనుకున్నాడు। ఏమిటలా ఉన్నావమ్మా? ఏమీ లేదు, అదే ఆ దగ్గే నీకు రాశాను కదా। రాశావు, తీరిక దొరకలేదు రావడానికి, నవ్వుకుంది వైశాలి। తీరిక చేసుకొని రావడానికి తను ఆ జాబు రాసి రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరం అయ్యింది। ఏమి చేయగలదు? కూతుర్ని కని పొరపాటు చేసి 25 సంవత్సరాల పైనే అయ్యింది। ఆ పొరపాటును ఈరోజు ఎలా దిద్దుకోగలదు? ఇంతకీ తను చేసిన లోపం ఏమిటి? ఆషాఢ మాసానికి అల్లుడిని పిలవకుండా కూతుర్ని మాత్రం రమ్మంది। తనకు తెలిసినంతవరకు ఆషాఢ మాసానికి అల్లుడిని పిలవరు। పండక్కి కూతురికి చీర పెట్టి అల్లుడికి అంత ఖరీదు చేయని బట్టలు పెట్టిందంట। అది తన తప్పు। ఆ తర్వాత ఆ చిన్న తప్పుకు తను క్షమాపణ అడిగినా క్షమించే సంస్కారం అతనికి లేకపోయింది। కట్నం చాలదని బేరమాడి అడిగి తీసుకున్న అల్లుడు అత్తగారు ఇవ్వని ప్రాముఖ్యతను అడిగి చనువుగా తీసుకోలేకపోయాడు, నొచ్చుకున్నాడు। 20 సంవత్సరాలు నాది అని పెంచుకున్న కూతుర్ని తనకు దూరం చేశాడు। కూతురు మాత్రం తక్కువదా? భర్త కోసం తల్లిని వదులుకుంది ఇన్ని రోజులు। ఈ రోజుకి పశ్చాత్తాపమే కలిగిందో, భార్య కన్నీళ్ళకి కరిగిపోయాడో, పోనీలే ఏదో విధంగా తీసుకొచ్చారు, కళ్ళారా చూసుకుంది, అంతే చాలు। అమ్మ నాకు గర్భం, డాక్టర్లు 9 నెలలు విశ్రాంతి కావాలన్నారు, నీ దగ్గరుందామని వచ్చాను। వైశాలి కళ్ళల్లో దీపం ఆరిపోయింది। అంటే తన కూతురు తన కోసం రాలేదన్నమాట। ఎంత నిర్దయులు ఈ బిడ్డలు! కనీసం కొద్ది గంటలైనా తనని ఆ భ్రాంతిలో ఉండనీయకుండా తనొచ్చిన చేదు కారణాన్ని తన ముందు అప్పుడే బద్దలు కొట్టాలా? అమ్మ నీతో చెప్పలేదు బాధపడతావని, ఇది 5వ గర్భం, 4 ఎన్ని మందులు వాడినా నిలవలేదు, అందుకని పూర్తి రెస్ట్ కావాలన్నారు డాక్టర్లు। అక్కడ అత్తగారికి బాగాలేదు, నాకెవరు చేసి పెడతారు? అందుకే ఆయన మీ ఇంట్లో 9 నెలలు ఉండిరా అని తీసుకొచ్చారు। తన కూతురు ఎంత కఠోరమైన నిజాన్ని చెప్తోంది। మా అవసరానికి నన్ను నీ దగ్గరకు మీ అల్లుడు తీసుకొచ్చాడు అని ఎంత నిర్లజ్జగా చెప్తోంది। అమ్మ నిన్ను చూడాలనిపించి ఈయనతో పోట్లాడి వచ్చా అని అబద్ధమాడి మనసు చల్లబరచవచ్చు కదా। అమ్మ నా కర్మ కాకపోతే ఇన్ని గర్భాలు ఎందుకు పోతాయి? ఈసారన్నా పూర్తి విశ్రాంతి తీసుకోకపోతే ఈ బిడ్డ కూడా దక్కదని డాక్టర్లు చెప్పారు। ఆహా, మా అత్తగారు ఖచ్చితంగా చెప్పేశారు, 9 నెలలు నన్ను కూర్చోబెట్టి చూడటం తన వల్ల కాదని। అమ్మ నన్ను ఈ 6 నెలలు చూడలేవా? ఉలిక్కి పడింది వైశాలి। తన బిడ్డ తనని యాచిస్తోందా? తన కడుపులో బిడ్డను పెంచుకోవడానికి దయాభిక్ష అడుగుతోంది తన బిడ్డ। ఎంత చిత్రం! 2 మగబిడ్డల తర్వాత వద్దనుకుంటే భూమి మీద పడ్డ ఈ ఆడపిల్లను చూసి ఆనాడేమనుకుంది తను? మగపిల్లలు రెక్కలు వచ్చి ఎవరి దారిన వాళ్ళు ఎగిరిపోతే తను తన భర్త ఈ ఆడపిల్లకు న్యాయం చేయగలరా అని అనుకొని కంపించిపోయింది। అలాంటి తను అదే బిడ్డ 6 నెలలు ఆశ్రయం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తోంది? తన చేతిలో ఉన్న పనిని చేయడానికి వెనుకాడుతోంది। వయసు మీద పడి శరీరంలో శక్తి లేక తన కడుపున పుట్టిన బిడ్డ నిరాదరణకు తట్టుకోలేని ఈ మనసు ఎదురు తిరుగుతోందా? ఎందుకని? నీకు శ్రమ ఇస్తున్నానమ్మా। ఏమంది? నాకు శ్రమ ఇస్తున్నానని కదూ, ఎంత పరాయి భావం! ఆ భావం ఎక్కడి నుండి పుట్టింది? మెడలో పడిన పసుపు తాడులోనుంచా? తల్లి తనని నిశ్శబ్దంగా కాదంటున్న సత్యం తాలూకు నిస్సహాయతలోనుంచా? తల్లిని తనిన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాననే గిల్టీ ఫీలింగ్ నుంచా? చిన్ని, వైశాలి పెదాలు ఉచ్చరించాయి। సాహితీ భయం మంచు తెరలా కరిగిపోయింది। సాహితీ పెదాల మీద గుండె తేలికపడిన సూచనగా ఓ హాసరేఖ। వస్తానత్తయ్యా। అలాగే నాయనా, అల్లుడు వెళ్ళిపోయాక కానీ ఈ లోకంలో పడలేదు వైశాలి।
అయ్యో, అల్లుడు వెళ్తానన్నప్పుడు ఉండమనలేదే? అమ్మా, నాకు బెడ్ ఫాన్. 70 ఏండ్ల ముసలి తల్లిని అర్ధరాత్రి లేపాల్సిన దుస్థితికి సిగ్గుపడుతూ పిలిచింది సాహితి. కరిగిపోయిన కలలకు, విరిగిపోయిన శిథిలాల్లాంటి కనురెప్పల మీద ఇప్పుడిప్పుడే వాలిన నిద్రాదేవత తుల్లిపడింది. ఏమ్మా? అమ్మా, నాకు తెస్తున్నా. కాళ్ళ మీద దుప్పటి తొలగించి లేవబోయిన వైశాలి కాళ్లకు చీరకుచ్చెళ్ళు బంధాలు పడి ముందుకు వాలిపోయిందామె. అమ్మా, లేవకు, నువ్వు లేవకు, దెబ్బ తగిలిందా? లేదులే, లైట్ వేయి. వద్దొద్దు, నేను వేసుకుంటాను, నువ్వు లేవకు. శరీరం బరువంతా ముంజేతి మీద వేసి లేవబోయిన వైశాలి లేవలేకపోయింది. ఏమ్మా? ఆతృతగా ముందుకు వంగిన కూతురి ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నించింది. కానీ ఆ క్రీనీడలో ఆమెకు ఏ భావమూ కనిపించలేదు. కానీ ఆ వృద్ధురాలు కూతుర్ని చదవగలదు. ఈ ముసలి ప్రాణం మూలపడితే మరో దిక్కు లేదు ఆ పిల్లకు. అందుకు తను కావాలి. అలా క్షణం అనిపించినా చాచా, తను అలా అనుకోకూడదు. తన కూతురు ఆరోగ్యం కోసం కంగారు పడుతోంది అనుకొని తృప్తిపడింది. కానీ గుండెల్లో ఏదో వెలితి. లైటు వెలిగింది. వంగిన నడుమును సర్దుకుంటూ నిటారుగా నిలబడటానికి ప్రయత్నిస్తున్న వైశాలి కాలు బెనికింది. ఇన్నాళ్ళు ఈ దగ్గు దగ్గి ఇక దగ్గలేక, ఈ ఎండిపోయిన బతుకుని ఈడ్చలేక, తనను కావాలనుకునే వాళ్ళు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాక మొన్నటికి మొన్న మొదటిసారిగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తన భర్త తన 45వ ఏట పరమపదించి పుణ్యాత్ముడయ్యాడు. తనకెప్పుడు శాపవిమోచనం? ఇంకా కొద్ది రోజులు గడిస్తే తన భర్త కట్టిన ఈ ఇంట్లో తనువు చాలించాలనే తన కోరిక తీరకముందే తన బిడ్డలు వచ్చి ఈ కొంపను కూడా పంచిమ్మని అడక్కముందే తను వెళ్ళిపోవాలనుకుంది. ఈ భవబంధాల నుండి విముక్తి పొందాలనుకుంది. ఆ రోజే సాహిత్య తన వాకిట ముందుకొచ్చి శిశుభిక్ష పెట్టమని కోరి తన కోరికకు కళ్ళెం వేసింది. బెడ్ పాన్ తీసేటప్పుడు కొద్దిగా యూరిన్ బెడ్పై ఒలికింది. ఎంత బలహీనమైపోయాయి తన చేతులు! వైశాలికి దిగులు ఆక్రమించుకుంది. అమ్మా, చీర తడిసిపోయింది, మరో చీర. ఆ పిల్ల తల్లి దగ్గర స్వతంత్రాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ 2 ఏళ్ల నిశ్శబ్దం సాహితిని క్షణక్షణం గిల్టీ కాన్షియస్లో ముంచుతోంది. బిడ్డ తాలూకు అసంపూర్ణ అభ్యర్థనతో కరిగిపోయింది వైశాలి. కుంటుకుంటూ వెళ్తున్న తల్లిని చూసి అమ్మకు కూడా ఇప్పుడే ఇలా జరగాలా అనుకుంది. మనసులో మాటలు బయటకు అందించే మిషన్లు ఇంకా రాలేదు. అందుకే వైశాలి రక్షింపబడింది, మరో బాణం ఆమె మనసులో గుచ్చుకోకుండా. సాహితికి కడుపులో నొప్పిగా ఉంది. తల్లి గాఢ నిద్రలో ఉంది. లేపడానికి చేతులు నిరాకరిస్తున్నాయి. అమ్మ ఏమనుకుంటుందో? తల్లి కాదన్నా మారాం చేసి బాల్యంలో అన్నీ సమకూర్చుకున్న తన చేతులకు ఈనాడు ఎవరో బంధాలు వేసినట్టున్న భావం. ఆ బంధాలు వేసింది ఎవరో అయితే బాధలేదు. ఆ అపరాధం తనది. ఆ హక్కు తను పోగొట్టుకుంది. దానికి కారణం తన భర్తే కావచ్చు. తను మాత్రం కన్న తల్లిని తక్కువ నిర్లక్ష్యం చేసిందా? ఈ 2 సంవత్సరాలు భర్తదే లోకం, భర్తే దైవం. ఈనాడు తల్లి అవసరం వస్తే కానీ ఆమెను తను మానసికంగా పోగొట్టుకున్న సత్యం అర్థం కాలేదు. తల్లిని లేపక తప్పలేదు. తుల్లి పడ్డట్టు లేచి కూర్చుంది వైశాలి. వద్దని విసిరేసుకుంటున్నా ఆమె పేగు కదులుతూనే ఉంది. సాహితి పిలిచిన పిలుపులో ఏదో అశుభం ధ్వనించిందామెకు. ఏమైంది సాహితి? ఏమైందమ్మా? కడుపులో నొప్పిగా ఉందమ్మా. పక్కింటి ఆంటీని కొద్దిగా డాక్టర్కి ఫోన్ చేయమని చెప్తావా? వాళ్ళు ఊరెళ్ళినట్లున్నారు. 5 ఇండ్ల అవతలే ఒక కొత్త లేడీ డాక్టర్ వచ్చి చేరిందంట. నే వెళ్ళి పిలుచుకొస్తాను. బయట తాళం వేసి వెళ్తా, భయపడకు. పాపం అమ్మ. తన అత్తగారు అమ్మ కంటే ఆరోగ్యంగానే ఉంది. ఆమె చూసి ఉండొచ్చు తనని. అలా అనుకున్న సాహితిలో మరో ఆలోచన. తన కోడలికి ఇలా చెయ్యాల్సి వస్తే అమ్మ చేసుండేదా? చేసుండేదేమో. వదినలు అమ్మని బాగా చూస్తారు. అన్నలు పట్టించుకోకపోయినా కూడా చూస్తారు. మరి తను మాత్రం అత్తను బాగా చూడటం లేదా అని నిట్టూర్చి మరలా దిగులు పడసాగింది. ఈ గర్భమైనా ఉంటుందో ఉండదో, తనకు తల్లి అయ్యే ప్రాప్తం ఉందో లేదో, ఇలా రకరకాలుగా ఆలోచించి దిగులు పడుతున్న సాహితికి బయట గొల్లెం చప్పుడు వినిపించింది. క్షణం భయం అనిపించింది. వాకిట్లో తల్లిని చూడగానే ధైర్యం వచ్చింది. డాక్టర్ సాహితిని పరీక్ష చేసి ఏమీ లేదు, మామూలు కడుపు నొప్పే, రేపు ఈ మాత్రలు తెప్పించి వాడండి అని నొప్పి తగ్గటానికి ఒక మాత్ర ఇచ్చి ధైర్యం చెప్పి వెళ్ళింది. నిద్రపోతున్న వైశాలి కలవరపడ్డట్టు లేచింది. ఆమె మస్తిష్కంలో ఎక్కడో ఏదో బాధాతప్త శబ్దం. అదే నిజమైంది. సాహితికి నొప్పులొస్తున్నాయి. ఆమె తెల్లవారేదాకా ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ అర్ధరాత్రి తల్లిని లేపి బాధ పెట్టే హక్కు తనకు లేదు. ఒకవేళ అమ్మ తనను క్షమించినా తన భర్త తన తల్లిని క్షమించడు.
ఇన్ని నెలలు ఆమె శ్రమను సుఖాన్ని ఖర్చు చేసి తను తల్లి అయ్యి ఈ గడప దాటిన మరుక్షణం ఈ ఇల్లు తనకు పరాయిది. తన భర్త మరలా తనను ఇక్కడకు పంపడు. ఏమ్మా సాహితి, నొప్పులా? నన్ను లేపకపోయావా? అమ్మో, ఎంతసేపటి నుండి బాధపడుతున్నావో, మొద్దు నిద్ర పట్టేసింది, ఏనాడూ లేనిది. పర్వాలేదమ్మా, ఇప్పుడేలే, పొద్దున్నే వెళ్దాంలే. అయితే మాత్రం ఆలస్యం చేస్తే ఆ తర్వాత ఏమైనా అయితే మీ వాళ్ళు. నీకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదమ్మా. శుభం జరిగినా అశుభం జరిగినా మా ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచి ఉండవు, మనసులో నిట్టూర్చింది సాహితి. ఈ 6 నెలలు తల్లి తన కోసం పడిన ఆరాటం చూశాక సాహితిలోని స్వార్థపు తెర తొలగిపోయింది. అమ్మ, మీ అల్లుడిచ్చిన డబ్బు అయిపోయింది, రేపు టెలిగ్రామ్ ఇస్తాను. ఈ లోపల నీ దగ్గర కొద్దిగా అయినా ఉందా? సిగ్గుతో చితికిపోతూ అడిగింది. అసలు వైశాలి చేయాల్సిన కాన్పిది. సంప్రదాయపు హక్కును కూడా పోగొట్టుకుంది సాహితి. అవేం మాటలే. ఈ 6 నెలల్లో ఇంటి బాడుగల్లో నీ కానుపుకని కూడబెట్టిన డబ్బు సరిపోతుందిలే, తర్వాత సంగతి తర్వాత. తల అడ్డంగా ఊపింది సాహితి. నీకు జబ్బు చేస్తే నిన్ను చూడటానికి నీకు మిగిలానని అనుకుంటున్నాను. పిచ్చి తల్లి, అలా భ్రమపడకు, ఆ డబ్బే నిన్ను చూస్తుంది అని మనసులో అనుకొని పైకి మాత్రం వద్దమ్మా, మీ అల్లుడు డబ్బు పంపిస్తానన్నారు, తననే ఖర్చు పెట్టని అంది సాహితి. నన్ను పరాయిదాన్ని చేస్తున్నావే? తొలిసారిగా ఈ 6 నెలల్లో గుండె చెమర్చి కన్నీరు కార్చింది వైశాలి. అమ్మ, నిన్ను మేము పెళ్ళైన మరుక్షణమే పరాయిదాన్ని చేశాము. మేము పరాయి వాళ్ళంగా మిగిలిపోయాము. ఇప్పుడు కొత్తగా చేసేదేముంది? కనీసం ఈ డబ్బైనా నీకు మిగలని. నిన్ను ఇది కాపాడుతుందని అలా అన్నాను, మరోలా అనుకోకు. సాహితి కళ్ళు తుడుచుకొని రిక్షా ఎక్కింది. పెళ్ళగించుకొని వచ్చే ఏడుపును ఆపుకుంటూ కూతురు పక్కన కూర్చుంది వైశాలి. అమ్మ, ఆయన వచ్చారు, నన్ను తీసుకెళ్తారట. నిన్ను తీసుకెళ్తాడా? అప్పుడేనా? కానుపై 4 రోజులైనా కాలేదు. ఏమో, రమ్మంటున్నారు. వెళ్ళిపోతావా? తల్లి జాలి చూపులకు తట్టుకోలేక ఉంటానమ్మా అని చెప్పలేక తల వంచుకుంది సాహితి. 3వ నెలలో పంపిస్తానని చెప్పు సాహితి. ఇక్కడ ఆయన కూతురికి అన్నీ సలక్షణంగా జరగవట. తుల్లిపడింది వైశాలి. 6 నెలల వెనక్కి ఆ విరక్తిలోకి వెళ్ళిపోయింది వైశాలి. ఎంత నిర్దయురాలి పిల్ల! ఆ పిల్లాడు ఒకవేళ ఆ మాట అన్నా ఈ ముసలి తల్లికి చెప్పి బాధ పెట్టాలా? ఈ 6 నెలలు తన భార్యకు జరిగింది ఆయన కూతురికి జరగదా? ఆర్థికంగా పేదదాన్నైనా ప్రేమకు పేదరాలిని కాదు కదా. సాహి, 4 రోజులన్నా ఉండిపోమ్మా. ఇంత హఠాత్తుగా వెళ్తే నేను తట్టుకోలేనే. ఈ పసిదాన్ని వదిలి బతకలేనే. ఆయనకు భోజనానికి ఇబ్బందటమ్మా. ఇన్నాళ్ళు లేని ఇబ్బంది ఇప్పుడు హఠాత్తుగా వచ్చిందా? నీరసంగా కూలబడింది వైశాలి. పోనీ అల్లుణ్ణి ఇక్కడే 4 రోజులు ఉండమను. ఆ పోనీ అనే పదంలో సర్వం అర్థమైంది సాహితికి. తల్లికి అల్లుడు ఉండటం ఇష్టం లేదు, కేవలం కూతురు కోసం అల్లుణ్ణి బలవంతంగా ఉండమంటున్న భావం. ఆయన ఉండలేరులేమ్మా. ఉండు, నే వెళ్ళి అడిగొస్తాను. లేచింది వైశాలి. పెళ్లి కొడుకుగా ఈ గడప దాటి 6 నెలల క్రితం ఈ గడపలో అవసరానికి మాత్రం కాళ్ళు పెట్టిన అల్లుడు ఈరోజు గడప అవతలే నిల్చున్నాడు. అయ్యో, అదేమిటి నాయనా, లోపలికి రా, అక్కడే నిల్చుండిపోయావే. పర్వాలేదు, వెళ్తాం, సాహితిని రమ్మనండి. నువ్వు 4 రోజులుండి వెళ్ళకూడదు నాయనా. ఈసారి వస్తాను. తల్లి భర్తల ముచ్చటైన సంభాషణ వింటున్న సాహితి తన భర్త పాటించిన సభ్యతకు సంతోషపడింది. ఇంకొక మాట అమ్మ మాట్లాడితే అతడు సభ్యత గీటు దాటుతాడు. అది తెలిసిన సాహితి తొందరగా బయటకొచ్చింది. అమ్మ, నువ్వు వెళ్ళి పాపకేం కావాలో చూడు అని తల్లిని పంపేసి భర్తతో అంది. పోనీ ఇన్ని రోజులు ఉన్నాను, అమ్మ 4 రోజులు ఉండమంటోంది, ఉండి వెళ్దాం. నువ్వు ఉంటే ఉండు, నేను వెళ్తున్నాను. ఆయన ఆ మాట ప్రసన్నంగా అనలేదు, నిష్ఠూరంగా అన్నారు. ఒకవేళ తనతో వెళ్ళకపోతే సంవత్సరాల తరబడి సాధించగల సమర్థుడు. తను వెళ్ళక తప్పదు. అయినా ఇంకో ప్రయత్నం చేసింది. పోనీ పాపని ఉంచేసి వెళ్దాం, 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్దాం. పాపేం కర్మ, నువ్వు ఉండిపో, ఎల్లకాలం ఉండిపోండి. నీకు మొగుడెందుకు? అమ్మ ఉంటే చాలు. ఎలా మాట్లాడగలరు ఇలా? ఇంత నిస్సంకోచంగా, నిర్లజ్జగా, నిరాటంకంగా? అతనికి తెలియదా తను అమ్మను కాదనుకొని 2 ఏళ్లుగా ఈ ఇంటికి రాని సంగతి? తనని తీసుకొచ్చి తన తల్లి దగ్గర విశ్రాంతి కోసం వదిలి వెళ్ళిన సంగతి? ఆ సంగతులన్నీ తమ ఇద్దరికీ తెలుసు కదా. మరి ఎలా మాట్లాడగలుగుతున్నారాయన? ఏది ఏమైనా తను వెళ్ళి తీరాలి. ఆయన తనని వదిలేస్తే ఒకవేళ అమ్మ తనని డొక్కల్లో పెట్టుకోవచ్చు, కానీ ఆ తర్వాత ఈ సమాజం తనని రక్షించదుగా. ఈ సత్యం తెలిసిన సాహితి మరి మాట్లాడలేదు. కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాలనుకున్నప్పుడు అల్లుణ్ణి మర్యాద చేయాలనే సంగతి మీ అమ్మకు తెలియాలి. బిత్తరపోయి చూసింది సాహితి.
ఈ 4 నిమిషాల్లో ఈ ఇంటి అల్లుడికి ఏమి అమర్యాద జరిగిందని తను చూస్తూనే ఉంది కదా. అర్థం విడమర్చి చెప్పారు అల్లుడు హృదయంలో. ఆ రోజు నిన్నిక్కడ దిగబెట్టి వెళ్ళి వస్తానత్తయ్యా అంటే అలాగే నాయనా అని పంపేస్తుందా? ఓ పూట అల్లుడికి అన్నం పెట్టే గతి కూడా మీ అమ్మకు లేదా? ఈసారి దిమ్మెరపోయింది సాహితి. ఆ రోజు 6 నెలల క్రితం ఆ రోజు తను కూడా అంత పట్టించుకోలేదు. కూతురు వచ్చిన ఆనందంలో అమ్మను బతిమాలుకునే తరుణంలో తను ఆ విషయమే పట్టించుకోలేదు. నిజమే, అప్పుడు ఉండమని అనకపోవడం తప్పే. కానీ ఈ 6 నెలల్లో ఒక్క జాబులోనైనా ఆ విషయం ఎందుకు రాయనట్టు? ఇంత అవకాశవాద తన భర్త. 6 నెలల క్రితం అప్పుడు తను అమర్యాద చేయబడి తన మనసు గాయపడినప్పుడే అడగాల్సిన విషయాన్ని తన స్వప్రయోజనం కోసం తన చండాలపు మనసులో దాచుకొని ఇప్పుడు దాన్ని వెళ్ళగక్కుతున్నారా? ఓ భర్త మహాశయ్య, నీకు జోహార్లు. భర్త వైపు అసహ్యంగా చూసింది సాహితి. ఓ మూల కూర్చొని పొత్తిళ్లలో ఉన్న మనవరాలిని గుండెల కత్తుకొని విచారంగా అల్లుడి సమ్మతి కోసం ఎదురు చూస్తూ పశ్చాత్తాపపడుతోంది వైశాలి. ఆ రోజు తన బిడ్డ వచ్చి వాకిట్లో నిల్చొని తనని మాతృమూర్తిని చేయమని అర్థించినప్పుడు తనలో 2 ఏళ్లుగా ఘనీభవించిన ప్రేమ కరిగిపోకముందు తను అడగాలనుకుంది. అలాగే నిన్ను ఈ 6 నెలలు కడుపులో పెట్టుకుంటాను. నీ కడుపులో బిడ్డ ఈ భూమి మీద పడ్డాక ఆ బిడ్డ మీద అధికారం కొద్దిగా నాకిస్తావా చెప్పు. అలా ఇచ్చే పనైతే చెప్పు. నేను కాలు కింద పెట్టకుండా ఈ 6 నెలలు సాకుతాను. కానీ అలా అడగలేదు. కారణం పూర్తిగా బిడ్డ మీద ప్రేమ వల్ల కాదు. తన సంస్కారం ఆ మాట అడగనీయలేదు. ఆ రోజు ఆ మాట తను అడిగి ఉంటే అల్లుడు తలని తీసి ఎక్కడ పెట్టుకుంటాడు? విరక్తిగా నవ్వుకుంది. అతనికేం ఏ ఎండకా గొడుగు పట్టగల సమర్థుడు. ఆమె తన ఒడిలో 21 రోజులు ఎదిగిన పసిగుడ్డును పదే పదే ముద్దు పెట్టుకుంది. ఆ 17 రోజుల పసిగుడ్డు మీద ప్రేమ ఆమెను పిచ్చిదాన్ని చేస్తోంది. భర్త పట్టుదల తెలిసి ఇక క్షణం కూడా ఆగలేదు సాహితి. లోపలికెళ్ళి బట్టలన్నీ సర్దుకొని తల్లి దగ్గరకొచ్చింది. అమ్మ, నన్ను క్షమించు. జీవితాంతం క్షమిస్తూనే ఉండు. నేను సగటు ఆడపిల్లను. నా భర్త అయోగ్యుడు. కానీ నా జీవితం అతనితోనే తెల్లవారాలి. అలా అని ఈ మంగళసూత్రం చెప్తోంది. ఈ సమాజం చెప్తోంది. ఆఖరుకు నువ్వు చెప్పేది అదే. వస్తానమ్మా. 6 నెలల తర్వాత తన మనసు తెరిచి తన కండ్ల ముందు పరిచి కన్నీళ్లతో మనసుని కూడా ప్రక్షాళనం చేసుకుని కారెక్కింది సాహితి. వాకిటి దాకా నడిచి వెళ్ళడానికి వైశాలి కాళ్ళల్లో ఎత్తిని వెళ్ళిపోయిన మనవరాలు తీసుకెళ్ళిపోయింది. పిచ్చి కాకపోతే ఓ సంవత్సరం క్రితం ఆ పసిగుడ్డు తనకు తెలియదు, తనకు లేదు. అయినా తను బతకలేదు. ఏమిటి మనసు? తనకు లేని దానికోసం, దొరకని దానికోసం ఎందుకిలా వెంపర్లాడుతోంది? ఎలా బతకాలి? ఆ పసిగుడ్డు లేకుండా ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? హఠాత్తుగా ఆమెకు జవాబు దొరికిన సంతోషం. అసలు సాహితి ఈ వాకిట్లోకి రాకపోతే ఆ రోజే కాలి బూడిదైపోవాల్సిన శరీరం ఇది. ఈ శరీరంలో ఈ మనసు ఒకటి వెధవ మనసు. దానికి ప్రేమ కావాలి, ఆప్యాయతలు రావాలి. ఈ పాడు శరీరమే లేకపోతే ఇంత నరకయాతన పెడుతున్న మనసే ఉండదుగా. ఆమె మరొక్కసారి నిర్ణయించుకుంది. ఘనమైన అల్లుడికి మరొక్కసారి తనతో అవసరం రాకముందు ఈ శరీరాన్ని చాలించాలి. లేకపోతే తనని ఈ ప్రేమ బంధం బతికించి చంపుతుంది. హఠాత్తుగా ఆమె కళ్ళల్లోకి కొన్ని వేగంల శక్తి వచ్చింది. లేచి వెళ్ళి పెట్టె అడుగున పారేసిన గార్డినల్ మాత్రలు తీసింది. ఆమెకు కొడుకులు, కోడళ్ళు, మనుమలు, కూతురు, తన ప్రేమను దోచుకున్న మన్నటి పసికందు వీళ్ళందరూ గుర్తుకు రాలేదు. చేతిలో మాత్రలు కడుపులోకి పోయాయి. చాలా రోజుల తర్వాత నిశ్చింతగా పడుకుందామే. ఈ మధ్యకాలంలో ఏ రోజు అంత హాయిగా పడుకోలేదామె. 2 కొడుకులు, 1 కూతురు చేత పరాభవించబడిన ఆమె ఏ రాత్రి సుఖంగా నిద్రపోలేదు. నిద్ర పడుతుందో పట్టదో అనే దిగులుతో కొంతసేపు తప్పించినా నిద్ర పట్టక మరికొంతసేపు తరివేస్తున్నా తన కల్లుకుంటున్న ఆలోచనలతో ఇంకొంతసేపు ఏ అర్ధరాత్రికో నిద్రపడితే ఆ నిద్రలో సైతం కన్నబిడ్డల కలలు. ఆశతో, ఆకాంక్షతో కలవరంగా లేస్తే నిరాశతో, నిక్షిప్తమైన పరాజయ ప్రేమతో మరి నిద్ర రాకపోవడం, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడటం. ఇది ఆమె నిద్ర. ఆ రోజు ఆ భయం లేదు. కడుపులోకెళ్ళిన మాత్రలు ఆశ నిరాశలను పట్టించుకోవు. కిరాతకంగా తల్లి ప్రేమను మర్చిపోయిన బిడ్డల తాలూకు గుర్తుల్ని దగ్గరకు రానీవు. మరో నిమిషమో ఈ బాధల నుంచి, ఈ అవమానాల నుంచి, బతుకు పోరాటం నుండి, అసలెలా బతకాలి అనే ప్రశ్న నుంచి శాశ్వత విముక్తి కలిగించే శాశ్వత నిద్రలోకి వెళ్తోందామె. చావు సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు, కానీ శూన్యం కంటే చావు మేలు. బతకడానికి మార్గం చూపించని మనకు ఆత్మహత్య తప్పని చెప్పే హక్కు లేదు.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.